డాక్టర్ గారు పార్కిన్సన్స్ అని అంటూ ఉంటారు. లైక్ అంటే వణుకుడు వ్యాధి. సో, అందరికీ రకరకాల షివరింగ్స్ అనేవి ఉంటాయి. వాటన్నిటిని మనం ఈ పార్కిన్సన్స్ అని అనుకోవచ్చా? అసలు వీటి లక్షణాలేంటి? ఫస్ట్ వీటిని ఎలా గుర్తించాలంటారు? చాలామంది పేషెంట్లు చేతులు కాళ్ళు వణుకుతూ ఉండంగానే వాళ్ళకు కూడా ఈ పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చిందని అనుకోవటం ఇంకా టెన్షన్ ఎక్కువైపోయి ఇంకా ఎక్కువ షవరింగ్ అవుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ వణుకుతూ ఉంటుంది. హ్మ్. అసలు అన్ని రకాల వణుకుడు వ్యాధి అంటే పార్కిన్సన్స్ వ్యాధి అనేది అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే పార్కిన్సన్స్ అనేటప్పుడు ఒక వణకటం ఒకటే కాదు. చాలా మంది పేషెంట్ అనుకుంటారంటే వణుకుడు రాగానే పార్కిన్సన్స్ డిసీజ్ అనుకుంటారు. జనరల్గా ఎందుకంటే తెలుగులో దాన్ని వణుకుడు వ్యాధి అంటారు కాబట్టి అవును. వణకటమే దీని ముఖ్య లక్షణం అనుకుంటా ఉంటారు. కానీ వణకటం ఒకటే కాదండి. వణకటంతో పాటు వాయిస్ అనేది బాగా స్లో అయిపోవటం, అంటే వాయిస్ యొక్క క్వాలిటీ పిచ్ అనేది తగ్గిపోవటం, అడుగు వేయాలన్నా సరే చాలా ఇబ్బందికరంగా నడవటము, ప్లస్ బాడీ అంతా స్టిఫ్గా అంటే ఎండిపోయిన ఒక కర్రపుల్లలాగా అడుగు అనేది చాలా వేయటానికి చాలా కష్టంగా ఉంటుంది. ప్లస్ బాడీ అంతా స్టిఫ్గా అయిపోతుంది, అంటే ఒక బిగదీసినట్టు అడుగు తీసి అడిగేది ఇబ్బందికరంగా ఉంటాం. కుర్చీలో కూర్చున్న పైకి లేవడం చాలా ఇబ్బందికరంగా ఉంటాం. ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ లక్షణాలే. అంతేగాని ఒక్క వణుకుడు ఒక్కడు చూసి పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చిందని అపోహపడాల్సిన అవసరం లేదు. దాంతోపాటు వేరే వేరే సిమ్టమ్స్ ఏమున్నాయి కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ టెస్టులు చేసి ఎంఆర్ఐ బ్రెయిన్ అని తీసిన తర్వాత అప్పటికి కూడా దాంట్లో కూడా ఏం చేస్తుంటే అప్పుడు దాన్ని పార్కిన్సన్ అనుకోవాలి తప్ప వణుకుడు ప్రతిదాన్ని పార్కిన్సన్స్ అనుకున్నామంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా అంటే అనుమానంతో ఇంకెక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు పేషెంట్లు యాక్చువల్గా. కాబట్టి అన్ని వణుకుళ్ళు పార్కిన్సన్స్ కాదు. 45 ఇయర్స్ ఉన్న పేషెంట్లు కూడా ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది వచ్చి ఆల్రెడీ పార్కిన్సన్స్లో కూడా స్టేజెస్ ఉంటాయండి. అంటే ఫస్ట్ ఎలా ఉంటుంది పార్కిన్సన్స్లో, ఫస్ట్ ఏదో ఒక చెయ్యికి అంటే రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ ఏదో ఒక ఫస్ట్ స్టేజ్ అది అంటే ఒకే హ్యాండ్కి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఎటువైపు అయితే రైట్ హ్యాండ్ వచ్చిందో స్లోగా రైట్ లెగ్కి స్టార్ట్ అవుతుంది. అంటే రైట్ హ్యాండ్ స్టార్ట్ అయితే రైట్ లెగ్కి, లెఫ్ట్ హ్యాండ్ స్టార్ట్ అయితే లెఫ్ట్ లెగ్కి, అంటే చెయ్యి బాగా బిగదీసినట్టు అయిపోవటము, చెయ్యి ఇట్లా పైకి లిఫ్ట్ చేయాలని లిఫ్ట్ చేయలేకపోవటము, అంటే ఆల్రెడీ పేషెంట్ సిగ్నేచర్ అంటే సంతకం పెట్టాలంటే సంతకం పెట్టలేకపోవటము, కాళ్ళు కూడా ఈడ్చినట్టు నడవటము. రోజులు గడిచే కొద్దీ రోగం అనేది ముదురుతూ ఉంటుంది. ఎందుకు అంటే మనం వేసే మెడిసిన్ అనేది టెంపరీగా పనిచేస్తుంది కాబట్టి పార్కిన్సన్స్ వ్యాధిలో అలోపతి డాక్టర్స్ జనరల్గా ఏం చేస్తారు, వాళ్ళకున్న ట్రీట్మెంట్ ప్రకారం సిండోపా అని చెప్పి, అంటే ఈ డోపమైన్ ఎక్కడైతే మెడిసిన్ ఉంటుందో డోపమైన్ యొక్క దీన్ని మెడిసిన్ రూపంలో తయారు చేసి ఇస్తాం. దీనివల్ల ఏమైతే టెంపరీగా రిలీఫ్ అయితే వస్తుంది కానీ పర్మనెంట్ క్యూర్ అనేది కాదు. ఇంకా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ దాటిపోయి థర్డ్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళి పేషెంట్కి ఏం చేస్తారు అలోపతి డాక్టర్స్ డిబిఎస్ అంటారు. అంటే డిబిఎస్ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని ఒక చిన్న సర్జరీ చేద్దాము అంటారు. అంటే బ్రెయిన్లో ఒక చిన్న ఆ చిప్స్ లాంటిది పెట్టి అది పెట్టి దానికి ఒక ఎలక్ట్రోడ్స్ ద్వారా స్టిమ్యులేషన్ ఇస్తూ ఉంటారు. దాని బ్యాటరీ ఏం చేస్తారు, మన స్కిన్ కింద పెడతారు. ఆ బ్యాటరీ కూడా ఏంటి 3 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్యాటరీ తీసేసి కొత్త బ్యాటరీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దానివల్ల మందులు లేకుండా శాశ్వతంగా తగ్గుతుందంటే ఆపరేషన్ ముందు 5 మందులు వాడితే ఆపరేషన్ తర్వాత 3 రకాల మందులు 4 రకాల మందులు లైఫ్ లాంగ్ వాడండి అంటారు. అంటే పేషెంట్కి లైఫ్ లాంగ్ మందులు అనేది గ్యారంటీ. కానీ ఆయుర్వేదంలో ఏమంటాం దీన్ని కంపవాతం అంటాం. అంటే వాతం వల్ల టోటల్ బాడీలో నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా వీక్ అయిపోవటం, లేదంటే కంపించడం, అంటే షేకింగ్ లాగా రావటం, వాయిస్ లో అయిపోవటము, చేతులు కలిసి సరిగా పనిచేయలేకపోవటం అనేది ఆయుర్వేదికలో దీని కంపవాతానికి సెపరేట్గా ఒక డిసీజ్ అని చెప్తారు. పూర్తిగా వాతాన్ని శరీరం నుంచి బయట తీసే చికిత్సలు చేయాలి. దానికి ఏమంటారు, 2 రకాల పద్ధతులు, ఔషధాలు, పంచకర్మ చికిత్సలు. ఔషధాలు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో పార్కిన్సన్స్ ఉన్న పేషెంట్కి మందులు అయితే సరిపోతాయి. కానీ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఆల్రెడీ ఆపరేషన్ చెప్పిన పేషెంట్కి, డిబిఎస్ సర్జరీ అడ్వైజ్ చేసిన పేషెంట్లకి ఈ మందులు అనేవి పనిచేయవు. వాళ్ళకి డెఫినెట్గా పంచకర్మ చికిత్సలు చేయాల్సిందే. కాబట్టి పార్కిన్సన్స్ వ్యాధి ఎంత సివియర్గా ఉన్న వాళ్ళైనా సరే ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకుంటే పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ఎందుకు వచ్చినాయి, మళ్ళీ రాకుండా ఏం చేయాలి, ఈ 3 స్టేజ్లు మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేసి చేస్తాం. కాబట్టి పేషెంట్కి ఒక శాశ్వత పరిష్కారం మళ్ళీ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండడానికి ఈ కేరళ పంచకర్మ చికిత్సలు ఒక్కదాంతోనే సాధ్యమవుతుంది. అలోపతి అలాంటివి యూజ్ చేసినప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు నిజంగా అందరికీ కంప్లీట్ తగ్గుతుందని అనుకుంటారు. సర్జరీ కానీ ఏమన్నా అయిపోయాక ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉండాలి. సో దీంట్లో ఏంటండి గ్యారంటీ, అసలు ఇది చేయించుకుంటే ఇంకా మళ్ళీ రాదు, తగ్గిపోతుంది అని? పేషెంట్ పంచకర్మ చికిత్సలు పర్ఫెక్ట్గా తీసుకొని మందులు జాగ్రత్త వాడుకుంటా, కొంచెం ఆహారాలు విహారాలు అంటే తినే ఫుడ్, మనం చేసే పనులు జాగ్రత్త కంట్రోల్ చేసుకుంటే ఈ వ్యాధి అనే కాదని ఏ వ్యాధి కూడా పరిష్కారం అనేది ఉంటుంది. పేషెంట్ చేతుల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి పేషెంట్ కూడా డాక్టర్ చెప్పినట్టు సిన్సియర్గా ఫాలో చేయగలిగితే మాత్రం పార్కిన్సన్స్ వ్యాధి నుంచి ఒక శాశ్వత పరిష్కారం పొందవచ్చు. సో అంటే ఈ పార్కిన్సన్స్కి పంచకర్మ దీనికి డిఫరెంట్గా ఉంటుందా, ఎట్లా చేస్తారండి? పంచకర్మ అనే పేరు అందరూ వింటారు పంచకర్మ అని. మీరు అన్నట్టు చాలా మంచి ప్రశ్న మీరు వేసి. ఎందుకంటే నడువు నొప్పికి పంచకర్మ చేస్తారు, మోకాళ్ళ నొప్పులకి చేస్తారు, పార్కిన్సన్స్ వ్యాధికి చేస్తారు. కానీ పార్కిన్సన్స్ వ్యాధి డిసీజ్కి వచ్చే ప్రతి డిసీజ్కి ఏంటంటే కొన్ని స్పెషల్ మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి. ఈ హెర్బల్స్ చేసిన మెడికేటెడ్ ఆయిల్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. పార్కిన్సన్స్ వాళ్ళకి వాడే ఆయిల్స్ వేరే ఉంటాయి. ఆ పార్కిన్సన్స్ వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా సివియారిటీని బట్టి
ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉంటే వాడే ఆయిల్స్ వేరే ఉంటాయి, లేదా ఫోర్త్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వాడే పంచకర్మ చికిత్సలో వాడే ఔషధాలు వేరే ఉంటాయి. అలా పేషెంట్ యొక్క కంప్లైంట్ బట్టి కన్సల్టేషన్ టైంలో డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత డిసైడ్ చేసి ఏ మందులు వాడాలి, ఏ ట్రీట్మెంట్ చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎట్లా ఏ టైంలో చేయాలి అనేది డాక్టర్ కన్సల్టేషన్లో డిసైడ్ చేసి చెప్తారు. దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఫాలో చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఆయుర్వేదం ట్రీట్మెంట్స్ కానివ్వండి, మీరు చెప్పిన కేరళ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఇవి యూస్ చేసేటప్పుడు మనం కొన్ని ఆహార నియమాలు పాటించాలి. ఆయుర్వేదం వేడి చేస్తుంది ఇట్లాంటి రకరకాల అపోహలు ఉంటాయి. సో వాటికి మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు అన్న ప్రశ్న ఏంటంటే ఆయుర్వేదం మందులు వాడితేనే ఆహార నియమాలు ఉండవు. మ్మ్. ఆహార నియమాలు ఆయుర్వేద మందులకి అలోపతి మందులకి డిసీజ్కి ఉంటాయి. వ్యాధిని ఓకే. బట్టి ఆహార నియమాలు ఫాలో చేయాలి. అంతేగాని ఆయుర్వేదం మందులకి ఆహార నియమాలు, అలోపతి మందులకి ఆహార నియమాలు అవసరం లేదనేది ఉండదు. ఏ రోగం వచ్చినా సరే కొన్ని తినకూడనివి, కొన్ని తినాల్సినవి ఉంటాయి. ఆయుర్వేద మందుల, అలోపతి మందుల పక్కన పెడేస్తే మేమేంటంటే పేషెంట్ యొక్క సంపూర్ణంగా అంటే పేషెంట్కి సంపూర్ణ ఆరోగ్యం మళ్ళీ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఏం చేస్తామంటే పేషెంట్ ఎక్కువ కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే ఈ ఫుడ్ తినండి, ఈ ఫుడ్ తినొద్దని ఆయుర్వేద డాక్టర్స్ ఎక్కువ ఫోకస్ వాటి మీద చేస్తారు. ఎందుకంటే పర్మనెంట్గా రోగం తగ్గాలి కాబట్టి. అందుకని చాలామంది ఏంటంటే ఆయుర్వేద మందులు వాడేటప్పుడు ఎక్కువ ఆహార నియమాలు ఉంటాయని అనుకుంటారు, కానీ అది అపోహ. మ్మ్. వ్యాధికి ఉంటాయి ఆహార నియమాలు తప్ప మందులకు ఉండవండి. సో ఈ పార్కిన్సన్స్ అంటే ఏంటి? అది ఎలాంటి వాళ్ళకి వస్తుంది? ఏ స్టేజ్‌లో ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? సో సర్జరీకి వెళ్ళకుండా మీ దగ్గర ఎట్లాంటి చికిత్స ఉందని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదండి. శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మనకి సర్జరీ లేకుండా ఎటువంటి సమస్యకైనా చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. సో పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.